అడవిలో ఐక్యత. ఒకప్పుడు ఘనమైన అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి. ఆ అడవికి రాజు సింహం. సింహం చాలా శక్తివంతమైనది, అయినప్పటికీ న్యాయంగా పాలించేది. ప్రతి జంతువు తన సమస్యను సింహం దగ్గరకు తీసుకువెళ్ళేవి. ఆ అడవిలో ఏనుగు, కోతి, జింక, కుందేలు, నక్క, తాబేలు వంటి జంతువులు ఉండేవి. అందరూ స్నేహంగా ఉన్నా కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. ముఖ్యంగా నక్క చాలా చతురతగా ఉండి ఇతర జంతువులను మోసం చేయాలని చూస్తుండేది. ఒక సంవత్సరం అడవిలో తీవ్ర కరువు వచ్చింది. నదులు ఎండిపోయాయి. చెట్లపై ఆకులు రాలిపోయాయి. నీరు దొరకక జంతువులన్నీ బాధపడసాగాయి. ప్రతి జంతువు తన ప్రాణం ఎలా కాపాడుకోవాలా అని ఆలోచించసాగాయి. అప్పుడు ఏనుగు అందరినీ పిలిచి ఇలా చెప్పింది: మనమంతా కలిసి పనిచేస్తేనే ఈ కష్టాన్ని దాటగలుగుతాం. ఎవరు ఒంటరిగా ప్రయత్నించినా ఫలితం ఉండదు. దానికి కోతి వెంటనే స్పందించింది. నేను చెట్లపైకి ఎక్కి ఎక్కడైనా నీటి జాడ ఉందేమో చూసి వస్తాను అని చెప్పింది. జింక వేగంగా అడవి అంతా తిరిగి చిన్న నీటి గుంటల గురించి తెలుసుకుంది. తాబేలు నెమ్మదిగా అయినా తన అనుభవంతో పాత నీటి బావి ఒకటి ఉందని గుర్తు చేసింది. కానీ నక్క మాత్రం తన స్వార్థం మానలేదు. నేనే నీటిని కనుగొంటే అది నాకే చెందాలి అని అనుకుంది. అందుకే మిగతా జంతువులకు తప్పుదారి చూపించింది. అన్ని ప్రయత్నాల తరువాత కోతి ఒక పాత కొండ వెనుక చిన్న నది ఇంకా కొద్దిగా ప్రవహిస్తోందని గుర్తించింది. అందరూ ఆనందపడ్డారు. సింహం ఆదేశంతో జంతువులన్నీ క్రమంగా నీరు తాగాయి. చిన్నవాళ్లకు ముందుగా అవకాశం ఇచ్చారు. నక్క మాత్రం దొంగచాటుగా ఎక్కువ నీరు దాచుకోవాలని ప్రయత్నించింది. అది గమనించిన కుందేలు వెంటనే సింహానికి విషయం చెప్పింది. సింహం నక్కను పిలిచి అడిగింది: మనమంతా కష్టంలో ఉన్నప్పుడు నీ స్వార్థం ఎందుకు? నక్క తన తప్పును గ్రహించి తల వంచింది. నన్ను క్షమించండి రాజా, ఇకపై నేను మారుతాను అని చెప్పింది. సింహం నక్కకు మరో అవకాశం ఇచ్చింది. ఆ రోజు నుంచి నక్క నిజాయితీగా ఉండసాగింది. కరువు రోజులు క్రమంగా ముగిశాయి. వర్షాలు పడ్డాయి. అడవి మళ్ళీ పచ్చగా మారింది. అన్ని జంతువులు కలిసి సంతోషంగా జీవించసాగాయి. ఈ కథలో నీతి: ఐకమత్యమే మహాబలం.